హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే బీ స్పోర్టీ అనగానే ఒక చక్కని స్పోర్ట్కి సంబంధించిన అకాడమీ అని. సో ఇక్కడ క్రికెట్కి సంబంధించిన పిల్లలు ఇప్పుడు మ్యాచ్ కూడా ఆడుతున్నారు, మీరు చూడొచ్చు. సో బీ స్పోర్టీ ఏంటంటే ఒక కమర్షియల్గా మీకు ఎటువంటి ఎలిమెంట్స్ని పక్కన పెట్టి ఒక పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, అలాగే హైదరాబాద్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా క్రికెట్లో మంచి రాణించాలి అని చెప్పి, అట్లాగే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో మనతో పాటు మేనేజింగ్ పార్ట్నర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు కరోనా తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మళ్ళీ బీ స్పోర్టీ మళ్ళీ కళకళలాడుతుంది, పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ బీ స్పోర్టీ అనేటప్పటికి ఈరోజు చాలామంది పిల్లల్ని మీరు ఈరోజు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఎంతోమంది కలలు కంటారు. సో ఆ కళలు కనడానికి ఒక వే తెలీదు, బట్ మీరు 100% దీనికి సంబంధించి ఒక మంచి వే వేస్తున్నారు దీనికి. సో ఇప్పుడు చాలామంది పిల్లలు యావరేజ్ అంటే డబ్బు లేకుండా ఉన్న స్తోమత లేని పిల్లలకి కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ గుడ్. సో ఇప్పుడు కరోనా తర్వాత మళ్ళీ ఎలా ఉంది సార్ ఇప్పుడు? గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. యాక్చువల్గా మనకి హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ద టౌన్ మాదాపూర్, ఇంత మాదాపూర్ సెంటర్లో 1 ఎకర్ ల్యాండ్ ఈ స్పోర్ట్స్ కోసం పెట్టి ఇంత డెవలప్ చేసి ఆల్మోస్ట్ మేము ఇంత ఇన్వెస్ట్ చేసి ఈ చేయడం అనేది ఫస్ట్ మేము గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. ఓకే. అనుకోకుండా 6-7 మంత్స్ గ్యాప్ వచ్చింది కరోనా వలన. ఓకే. సో మళ్ళా మేము ముందున్న పరిస్థితిని చూడాలని ట్రై చేస్తున్నాము. ఓకే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం పాపులేషన్ కూడా కొంతమంది ఊర్లకు వెళ్ళి అటు ఇటు ఉన్నారు కాబట్టి అనుకున్నంత మాకు స్ట్రెంత్ రాలేదు. ఓకే. అయినా కూడా నెక్స్ట్ మంత్ ఎండుకల్లా మళ్ళీ పూర్వవైభవం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే. సో మేమైతే కరోనా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాము. 10 years బిలో పిల్లల్ని కూడా మ్యాక్సిమం అలౌ చేయట్లేదు. ఓకే. సో ఈ ఇయర్ కంపల్సరీ అఫీషియల్ మ్యాచెస్ అనేటివి లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇయర్ మా అకాడమీ నుంచి అట్లీస్ట్ 6 to 7 మెంబర్స్ స్టేట్ లెవెల్ ఆడాల్సిన ఛాన్స్ ఉండేది. ఓకే. సో ఈ కరోనా వలన అఫీషియల్ మ్యాచ్లు జరగకపోవడం వలన వాళ్ళ ఛాన్స్ మిస్ అయ్యారు. సో ఈ ఇయర్ కమింగ్ ఇయర్లో కంపల్సరీ ఆ ఛాన్స్ అది మళ్ళీ రిపీట్ చేయాలని ట్రై చేస్తున్నాము. ఓకే. ఈసారి అప్ టు 10 మెంబర్స్ స్టేట్ లెవెల్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే. సో ఇది మా ఇంటెన్షన్. ఓకే సార్. అండ్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ చాలామంది పిల్లలు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు బాగా ఎంకరేజ్ చేసి ఐ థింక్ ఈరోజు స్టేట్ లెవెల్కి పిల్లల్ని తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ అకాడమీలో మీరు చాలా డెడికేటెడ్గా కోచెస్ అవ్వచ్చు, లేకపోతే మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని ఈరోజు పిల్లల యొక్క స్పోర్ట్స్ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉండేలా చేస్తున్నారు. అండ్ ఇది ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు ఉంటుంది సార్? ఈవినింగ్ యాక్చువల్గా 5 to 6:30 రెగ్యులర్ టైం అండి. 6:30 to 8 స్పెషల్ కోచింగ్ ఉంటుంది. ఓకే. మార్నింగ్ 6:30 to 8 స్పెషల్ కోచింగ్ ఉంటుంది. అండ్ 6 to 7:30 రెగ్యులర్ కోచింగ్ ఉంటుంది. ఓకే. ఇది కాకుండా కార్పొరేట్ బుకింగ్స్ అవి కూడా మాకు మెయిన్ ఇది ఉంటాయి. కార్పొరేట్ మ్యాచ్లు అవి కూడా మా దగ్గర ప్రాక్టీస్ చేసి ఆడుతుంటారు చాలా వరకు. ఓకే. వాళ్ళకి టైం అప్ టు నైట్ 12 వరకు ఆడుకునే ఛాన్స్ ఉంది. విత్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో స్పెషలిటీస్ వైజ్ చూసుకుంటే మాది హైదరాబాద్లో ఇంత మంచి ఫెసిలిటీస్ ఏ అకాడమీకి లేవు. ఓకే. సో ఆ లెవెల్లో మేము కోచింగ్ కూడా ఆ లెవెల్లోనే టార్గెట్ చేసి చేస్తున్నాము. ఓకే. సో ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు స్టూడెంట్స్ అందరూ. మళ్ళీ తిరిగి ఇప్పుడు వస్తే నేను అన్నట్టు అట్లీస్ట్ ఒక 10 మంది అన్న స్టేట్ లెవెల్ ఆడిపోయాలనేది మా టార్గెట్. ఓకే సార్. ఆల్ ది గుడ్ లక్ సార్. డెఫినెట్గా మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం. సో వ్యూవర్స్, ఇది బీ స్పోర్టీకి సంబంధించి బీ స్పోర్టీ మాదాపూర్. థ్యాంక్ యూ.